సో RC16 లో రామ్ చరణ్ గారు ఒక బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అనేది ఒక న్యూస్ తిరుగుతుంది. అది న్యూసా లేకపోతే రోమరా లేకపోతే అందులో నిజం ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఇప్పుడు నేను ఈ బ్లైండ్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ప్లే చేయబోతున్నారు అని ఏదైతే న్యూస్ వచ్చిందో దానికి మనం రెండు ఆర్గ్యుమెంట్స్ చెప్పొచ్చు. సో ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇందులో అసలు రామ్ చరణ్ గారు బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్సే లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, ఎందుకు ఛాన్స్ లేదు, రామ్ చరణ్ గారు బ్లైండ్ క్యారెక్టర్ ఎందుకు ప్లే చేయకూడదు, సో ఈ సినిమాలో రామ్ చరణ్ గారు మేబీ బ్లైండ్ క్యారెక్టర్ కూడా ప్లే చేయబోతున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూసుకుందాం. అదేంటి, లేదు అసలు ఇందులో రామ్ చరణ్ గారు బ్లైండ్ క్యారెక్టర్ ఏం ప్లే చేయబోట్లేదు. సో బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేస్తే ఎవరు చూస్తారు, ఇంకా సినిమా ఏముంటది, హీరోయిజం ఏముంటది అనేది ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే ఫస్ట్ ఒక పాయింట్ అండి. ఒకవేళ రామ్ చరణ్ గారు నిజంగా బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అనేది నిజమైతే ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి. అదేంటంటే ఆల్రెడీ మనకి బయటికి లీక్ అయిన పిక్చర్స్ గానీ, లేదా రత్నవేల్ గారు చెప్పిన, లేదా కొరియోగ్రాఫర్స్ గానీ, మూవీ టీం నుంచి బయటకు వచ్చిన అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ మూవీలో చాలా బల్కీ బాడీతో, గుబురు గడ్డంతో, ఒక రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒకవేళ బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేస్తే ఈ లుక్ అంతా అసలు దేనికి, ఒక రగ్గడ్ లుక్ ఉన్న ఒక వ్యక్తి బ్లైండ్ క్యారెక్టర్ ఎందుకు ప్లే చేస్తాడు, చేయడు కదా. అందులోని స్పోర్ట్స్ డ్రామాలో బ్లైండ్ క్యారెక్టర్ అంటే ఆడియన్స్ ఎలా కన్విన్స్ అవుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రేజ్ అవుతాయి. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ 2 గానే చూసుకుంటే, ఎస్ ఇందులో రామ్ చరణ్ గారు బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఎందుకు రామ్ చరణ్ గారు బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయకూడదు అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే మేబీ ఇందులో క్రికెట్ బ్యాక్గ్రౌండ్ మీద ఈ సినిమా నడుస్తుంది అనుకుందాం. సో క్రికెట్ లో కూడా బ్లైండ్ క్రికెట్ అనేది ఉంటది. అండ్ దాంతో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడు బుచ్చిబాబు గారి ప్రీవియస్ సినిమా తీసుకుంటే ఉప్పెన క్లైమాక్స్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం అయితే జరుగుతుంది, అది మీకు తెలుసు. సో అలాంటి క్లైమాక్స్ ని మనం ఉప్పెన సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒక బ్లైండ్ క్యారెక్టర్ ని మనం ఎందుకు RC16 నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, సేమ్ అదే డైరెక్టర్ నుంచి ఈ మూవీ వస్తున్నప్పుడు అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాంతో పాటు ఆల్రెడీ ఇంతకు ముందు రామ్ చరణ్ గారు చెవిటి పాత్రలో ఒక సినిమాలో అయితే రోల్ ప్లే చేశారు, అది మీకు అందరు తెలుసు, రంగస్థలం. సో ఆ రంగస్థలం మూవీ డైరెక్టర్ కూడా సుకుమార్ గారు, ఆ సుకుమార్ గారి శిష్యుడే ఈ బుచ్చిబాబు గారు. సో అంతేకాకుండా మనకి రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ మూవీలో కూడా రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్ లో ఒక నెత్తి ఉండే క్యారెక్టర్ అయితే ఒకటి ప్లే చేశారు. సో ఇవన్నీ చూసుకుంటే RC16 లో రామ్ చరణ్ గారు బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అనే దాంట్లో ఆశ్చర్యం ఏముంది, దీనికి కూడా ఛాన్స్ ఉంది కదా అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నాకేమనిపిస్తుంది అంటే బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు రామ్ చరణ్ గారు RC16 లో న్యూస్ అయితే వచ్చింది, కానీ నేనైతే ఖచ్చితంగా అది నిజమై ఉంటది అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నా గెస్ కరెక్ట్ అయితే ఒకవేళ బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు RC16 లో రామ్ చరణ్ గారు అనేది నిజమైతే, ఆల్రెడీ సినిమాకి సంబంధించిన క్రికెట్ స్టేడియం సెట్ కూడా వేశారు, అది కూడా ఫ్లడ్ లైట్ల మధ్య. సో బ్లైండ్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ప్లే చేస్తే ఈ క్రికెట్ స్టేడియం సెట్ తాలూకా ఉపయోగం ఏముంటది, అది కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో. సో ఒకవేళ బ్లైండ్ క్యారెక్టర్ అయ్యిండుంటే ఈ ఫ్లడ్ లైట్ల వెలుతురులో రామ్ చరణ్ గారు క్రికెట్ ఆడే ఛాన్సే ఉండదు. కాబట్టి నాకు తెలిసి మాక్సిమం ఇది బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అనేది రోమర్ అయి ఉంటది. అంతేకాకుండా సినిమాలో రామ్ చరణ్ గారు బల్కీ లుక్ లో, ఒక రగ్గడ్ లుక్ లో, ఉబురు గడ్డంతో కనిపించబోతున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు మేబీ రామ్ చరణ్ గారు ఇందులో బ్లైండ్ క్యారెక్టర్ అయితే ప్లే చేయకపోవట్లేదు అని నేను నమ్ముతున్నాను. దాంతో పాటు ఇంకో న్యూస్ ఏంటంటే, సినిమాలో రామ్ చరణ్ గారు రెజ్లర్ గా కనిపించబోతున్నారు, కుస్తీ పోటీలో పార్టిసిపేట్ చేస్తారు, ఇలాంటిది కూడా వస్తుంది. సో నాకు తెలిసి బ్లైండ్ పర్సన్స్ కూడా కుస్తీ పోటీలో పార్టిసిపేట్ చేస్తారు అనేది నేనైతే ఎప్పుడు వినలేదు. సో నేనేం నమ్ముతున్నాను అంటే రామ్ చరణ్ గారు ఈ బ్లైండ్ క్యారెక్టర్ ఏదైతే ప్లే చేయబోతున్నారు అన్నారో అదైతే నిజమయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఇంకొక పక్క ఆల్రెడీ రామ్ చరణ్ గారు అక్కడ హైదరాబాద్ లో మన బూత్ బంగ్లాలో ఒక పెద్ద సెట్ అయితే వేశారు. అందులో రాత్రిపూట షూటింగ్స్ లో అయితే రామ్ చరణ్ గారు ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇదే సెట్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతో పాటు దివ్యేంద్ర శర్మ కూడా జాయిన్ అవుతున్నారు అనే విషయం అయితే బయటకు వస్తుంది. అండ్ చాలా విషయాలు బయటకు వస్తున్నాయండి RC16 గురించి. అదేంటంటే అక్కడ రణబీర్ కపూర్ గారు కూడా ఈ RC16 లో గెస్ట్ రోల్ ప్లే చేయబోతున్నారు అని ఒక న్యూస్. గెస్ట్ రోల్ కాదు, ఒక 20 minutes రోల్ ప్లే చేయబోతున్నారు ఇంకో న్యూస్. సో ఇలాంటివి అయితే చాలా న్యూస్ అయితే RC16 గురించి అయితే తిరుగుతున్నాయి. బట్ అందులో రోమర్స్ ఎన్ని, నిజాలెన్ని అనేవి మనకి మూవీ టీం నుంచి ఎవరైనా అఫీషియల్ గా వచ్చి ఒక ప్రెస్ మీటో, లేదా చిన్న అనౌన్స్మెంటో, లేదా ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసి చెప్పడం ఏదో చేస్తే తప్ప మనకైతే క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. అలాగే RC16 గురించి ఉన్న ఇంకొక రోమర్ ఏంటంటే, AR రెహమాన్ గారు RC16 నుంచి తప్పుకున్నారు, ఇది ఒక రోమర్ వచ్చింది. సో ఇది కూడా రోమర్ అనే తేలిపోయింది. ఎందుకంటే సో AR రెహమాన్ గారు RC16 లోనే ఉన్నారు, సో మూవీ నుంచి అయితే తప్పుకునే పరిస్థితే లేదు అనే న్యూస్ కూడా ఆల్రెడీ మనకు బయటకు వచ్చింది. సో రెహమాన్ గారు ఆల్రెడీ 2-3 పాటలు కూడా RC16 కి ఇచ్చేసారని చెప్పారు. సో రెహమాన్ గారు తప్పుకున్నారు అనేది కూడా ఒక రోమర్ గానే మిగిలిపోయిందని మనకు అర్థమైంది. సో అలాగే మూవీ అయితే పీరియాడిక్ డ్రామా, ఒక 90s, 40s, 50s
50s ఆ టైంలో జరిగే ఒక స్టోరీ అని చెప్తున్నారు. సో ఆ టైంలో జరిగే క్రికెట్ స్టోరీయా లేకపోతే పీరియాడిక్ డ్రామా అంటున్నారు కాబట్టి ఒక రోల్ వచ్చి ఒక 50 years బ్యాక్ ది క్యారెక్టర్ ఒకటి ఏదైనా చూపించి దాని తర్వాత ప్రెజెంట్ లో ఏమైనా రామ్ చరణ్ గారి రోలు ఒక క్రికెట్ ప్లేయర్ గా ఏమైనా చూపించబోతున్నారా అనేది కూడా ఒక డౌట్ అయితే వచ్చింది. అలాగే కుస్తీ పోటీ అని అంటున్నారు కాబట్టి ఈ కుస్తీ పోటీ ఏమైనా 90s, 50s, 40s ఆ టైం పీరియడ్ లో జరిగే ఒక కుస్తీ ప్లేయర్ గా ఏమైనా రామ్ చరణ్ గారు ఏమైనా సినిమాలో 2 డిఫరెంట్ రోల్ లో 2 డిఫరెంట్ షేడ్స్ లో గానీ మనకి ఏమైనా కనిపించబోతున్నారా అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది. సో ఇది మరి ఈ రోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.